ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అమ్మ పెళ్లికి ముందే ఒక కూతుర్ని కన్నదని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇంత జరిగా కూడా మనకింకా పరువు ఉందని భ్రమలో ఉన్నావా అక్క నువ్వు? పిన్ని బాబాయ్ గురించి అలా మాట్లాడుతున్నావేంటి యువరాజ్? ఇంతకన్నా గొప్పగా ఇంకెలా మాట్లాడాలి? వజ్రపాటి యువరాజ్, వజ్రపాటి వంశానికి ఏకైక వారసుడు. ఇదే నా గుర్తింపని గర్వంగా చెప్పుకునేవాళ్ళక్క. ఇప్పుడు ఆ గుర్తింపే లేకుండా పోతుందేమోనని భయంగా ఉంది. బుద్ధి చెప్పాల్సిన పెద్దవాళ్లే తప్పులు చేస్తుంటే ఇక మేము ఎవరిని చూసి నేర్చుకోవాలక్క? అయినా ఇంట్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మాకు మాత్రమే ఈ రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఎందుకక్క? ఎందుకు? గతంలో తప్పు జరిగిందని భవిష్యత్తు పాడు చేసుకుంటామా? జరిగిందేదో జరిగిపోయిందిరా. మీరు ఇవన్నీ మనసులో పెట్టుకుని తప్పులు చేసి మీరు బాధపడి మమ్మల్ని బాధ పెట్టుకోండి. కళ్ల ముందు ఈ కుటుంబానికి సంబంధం లేని ఇద్దరు తిరుగుతూ ఉంటే మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటావు వదినా? అమ్మా నాన్నని చూడాలంటేనే అసహ్యంగా ఉందక్క. కన్న కొడుకుని ఎలా మోసం చేయగలుగుతున్నారని గట్టిగా నిలదీసి అడగాలనుంది. నాన్న కూడా సరే అక్క, అమ్మ నన్నింత మోసం చేస్తుంది అనుకోలేదు. నాకు అమ్మ మీద వచ్చే కోపానికి... ఆవేశపడకు యువరాజ్. నీ మాటలు పిన్ని విన్నదంటే చాలా బాధపడుతుంది. ఆవిడ బాధపడితే నేను ఫీల్ అయ్యే రోజులు పోయాక నా గురించి ఆలోచించిన వాళ్ళ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంట్లో తప్పులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారక్క. కుదిరితే వాళ్ళని మార్చక్క. నిషిని తప్పు పట్టడం కాదు. రానిషి, రానిషి. నాన్న కూడా సరే అక్క, అమ్మ నన్నింత మోసం చేస్తుంది అనుకోలేదు. నాకి నా అవమానాలు జరగడానికి, నా పొన్నను అపార్థం చేసుకోవడానికి ఆ శ్రీవల్లే కారణం. దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే తప్ప నేను పరువుగా బ్రతకలేను. మీ అమ్మ లాంటి అవినీతి పరుల మీద అనాథ పిల్లలుండే ఆశ్రమం ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పింది నిజమని చెప్పడానికి నీ దగ్గర ఏం సాక్ష్యాలున్నాయి? దాత్రి, ఇక్కడున్నావా? ఇల్లంతా నీకోసం వెతుకుతున్నాను. రేపు మార్నింగ్... దాత్రి, దాత్రి. ఓ కేదార్, నువ్వా? ఎవరో అనుకున్నాను. నువ్వెప్పుడొచ్చావు? మేడం గారి లోకంలో ఉంటేనే కదా నేను ఎప్పుడొచ్చానో తెలిసేది. దేని గురించి ఆలోచించి నీ చిన్న బుర్రకి అంత పని చెప్తున్నావు? మన గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి. అర్థం కాలేదు దాత్రి. అంటే ఏ కేసునైనా ఈజీగా సాల్వ్ చేసే మనం అమ్మ నిజాన్ని ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? నువ్వు ఇంటి వారసుడివని మనం ఎందుకు నిరూపించలేకపోతున్నాం? సిటీలోనే ది మోస్ట్ ఎఫిషియెంట్, ఎఫెక్టివ్ ఆఫీసర్స్ అయిన మనం మన కేసులు ఎందుకు సాల్వ్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకంటే సిటీలో ఉన్న కేసులు సాల్వ్ చేసేది మనం కాదు. అలా చూస్తున్నావేంటి? నిజమే కదా, సిటీలో ఉన్న ఏ కేసు మనం సాల్వ్ చేయలేదు. సాల్వ్ చేసింది, సక్సెస్ రేట్ ఉంది జేడీ కేడీలకే. అంటే మనమే కదా? కాదు కదా దాత్రి. జేడీ కేడీలు, జగదాత్రి కేదార్లు వేరు. చావుకైనా ఎదురు వెళ్ళి కుటుంబాన్ని కూడా ఏ కనికరం లేకుండా శిక్షించేది జేడీ. తన ప్రాణమిచ్చైనా తన కుటుంబాన్ని కాపాడుకునేది జగదాత్రి. జగదాత్రికి చాలా భయాలున్నాయి, కానీ జేడీకి ఏ భయం లేదు. మెయిన్గా జేడీ బ్రెయిన్తో ఆలోచిస్తుంది, జగదాత్రి హార్ట్తో ఆలోచిస్తుంది. కరెక్టే కేదార్. మనం ఏ రోజు కేసుల్ని జేడీ కేడీలా ఆలోచించలేదు.
ఎప్పుడూ హార్ట్తోనే డెసిషన్ తీసుకున్నాం. కానీ మనం మన విషయంలో జేడీ కేడీలా ఎప్పటికీ ఆలోచించలేం కదా కేదార్. అవును, అందుకే కదా మనం నిజాన్ని నిరూపించడానికి ఇన్ని అడ్డంకులు ఎదుర్కొంటున్నాం. అందుకే కదా ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నాం. కానీ ఎన్ని రోజులని ఇలా ఆలోచిస్తూనే అడుగులు వేస్తాం. ఏదో ఒకటి చేయాలి కేదార్. లేదంటే మనకి నిజాన్ని నిరూపించే సాక్షులున్నా వినే మనుషులుండరు. అది కూడా నిజమే దాత్రి. కానీ నా విషయంలో మనం పోరాడుతుంది మన కుటుంబంతోనే దాత్రి. అందుకే నిజం వాళ్ళ ముందుకొచ్చేలోపు వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. డబ్బు మాయలో ఉన్నవాళ్ళు నీ ప్రేమ వెనుకున్న కారణాన్ని వెతుకుతున్నారు. నీ ప్రేమ వెనుకున్న కారణం కుటుంబమని వాళ్ళకెప్పటికి అర్థం కావాలి. ఏదేమైనా సరే మనం మన పద్ధతుల్ని మార్చాలి. జగదాత్రి కేదార్ లాగే ఉందాం. కానీ నిజాన్ని హార్ట్తో కాకుండా బ్రెయిన్తో వెతుకుదాం. త్వరగా అత్తయ్య గురించి నిజం బయటపడి నేను ఇంటి వారసున్నని ఇంట్లో అందరూ ఒప్పేసుకుంటే ఇంక మనం ఫ్యామిలీ స్టార్ట్ చేయొచ్చు. ఆహా, అప్పుడు నువ్వు నేను మనకొక బుడ్డి పాప, జూనియర్ జగదాత్రి. రోజు నిద్రలేవగానే జూనియర్ జేడీ చేసే అల్లరికి నువ్వొచ్చి నా కంప్లైంట్ చేస్తుంటే అప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక కంగారు పడుతుంటే అయ్యో, అసలు ఆ సీన్ ఆహా. దాత్రి, పెద్ద మనిషిని మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావండి. దాత్రి ఆగు. దాత్రి, బాయ్, ముంబై నుంచి మాల్ వచ్చింది బాయ్. ఆహా, ఒక్కో డైమండ్ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి దేవా. ఇంత ప్యూర్ మాల్ నేను ఎప్పుడూ చూడలేదు. మాల్ అయితే సిటీలోకి తెప్పించాం, కానీ సిటీలో ఆ జేడి మన ప్రతి మూమెంట్ని గమనిస్తుంది కదా బాయ్. అవును దేవా, ఆ జేడీ కంటే ఇవి పడకుండా ఈ డైమండ్స్ డీలర్స్ చేతికి పోవాలంటే ఇవి మన మనుషులు సప్లై చేయకూడదు. మరి ఇంకెవరు సప్లై చేస్తారు బాయ్? ఉన్నాడు కదా నా బంగారు పావురం, ప్రిన్స్కి బాగా కావాల్సిన ఆవిడ. ఆవిడనా? ఆడోళ్ళ చేతికి అంత విలువైన డైమండ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో బాయ్. నో నో నో, మనం ఆడవాళ్ల బలహీనతల్ని మాత్రమే చూడడం బాగా అలవాటైపోయిందేవా. వాళ్ళ బలమేంటో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.